డాక్టర్ గారు, శీఘ్రస్ఖలనం ఎందుకని, దీని నివారణ ఎలా? శీఘ్రస్ఖలనం సమస్యకి రకరకాల కారణాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే సైకలాజికల్. అది ఎందుకంటే యాంగ్జైటీ ఆ వ్యక్తిలో తెలుసో తెలియకున్నాను ఒక రకమైన ఆందోళన ఉన్నట్లయితే, భయం ఉన్నట్లయితే, కంగారు ఉన్నట్లయితే, ఏదైనా కానివ్వండి సైకలాజికల్గా ఉంది. ఇది యాంగ్జైటీ స్టేట్ అంటాం. అది భయం కావచ్చు, ఆందోళన కావచ్చు, కంగారు కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా ఉన్నప్పుడు వాళ్ళలో ఈ శీఘ్రస్ఖలనం అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకోటి స్ట్రెస్ ఫ్యాక్టర్. ఈ రోజుల్లో స్ట్రెస్ చాలా ఎక్కువైంది జనాల్లో. రకరకాల కారణాల వల్ల స్ట్రెస్. ఆ స్ట్రెస్ని ఎలా అధిగమించాలనేది చాలామందికి తెలియకుండా ఉంటుంది. అంచేత స్ట్రెస్ ఒక కారణం. ఇలా కాకుండా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. రిలేషన్షిప్ ప్రాబ్లం అంటే ఇప్పుడు భార్య దగ్గరేమో శీఘ్రస్ఖలనం ఉండదు, అనుకోకుండా మరొక అమ్మాయితో సెక్స్లో పాల్గొందాం అనుకుంటే మనసులో ఒక రకమైన ఆందోళన. నేను అమ్మాయికి సాటిస్ఫై చేయగలను, మరి అమ్మాయి నా మీద మనసు పడి ఎంతో నాకు ఇదైంది, ఒక ఆఫర్ ఇచ్చింది, ఎంతో మనసు పడి నేను ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా నేను చేయగలనా లేను అనుకుంటాడు. ఎప్పుడైతే మనసులో ఆ యాంగ్జైటీ ఉంటుందో శీఘ్రస్ఖలనం అయిపోతుంది. ఆ ఆందోళన రిలేషన్షిప్ అదే భార్య దగ్గర ఉండదు. భార్య దగ్గర అంటే శీఘ్రస్ఖలనం రకరకాల కారణాల వల్ల. కొందరకం భార్య దగ్గర ఉండదు, ఎక్కడ బయట వాళ్ళతో ఉన్నట్లయితే వెంటనే పడిపోతుంటుంది. అంటే వాళ్ళకి ఎందుకు కారణం అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం చేస్తానా చేయనా అనేది. ఈ రకంగా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లో ఉంటాయి. ఇక మూడోది బయలాజికల్ శారీరక ఉంది. అంటే దాంట్లో ముఖ్యంగా అది న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్స్. మన బ్రెయిన్లో చాలా రకరకాల హార్మోన్స్ బ్రెయిన్లో అంటే న్యూరోకెమికల్స్ అంటామాట. ఆ న్యూరోకెమికల్స్లో వచ్చేంటి ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంటన్నమాట. దీంట్లో ముఖ్యంగా సెరోటోనిన్ అనేటి ఆ హార్మోన్ మనం ఫీల్ గుడ్ హార్మోన్స్, లవ్ హార్మోన్స్ అని చెప్పుకుంటాం. ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ సెరోటోనిన్ ఎక్కువైపోతే కూడా దాని లెవెల్స్ పెరిగితే కూడా మరి త్వరగా వీర్యం పడిపోతుంది అన్నమాట. అంచేది అంటే ఏ రంగు ఎన్ని కారణాలు చూడండి శీఘ్రంగా, అంతే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అలాగే టెస్టోస్టిరోన్ హార్మోన్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా మామూలుగానే కొంత ఎక్కువగా ఉంటుంది. దాంతోడు సెక్స్ చేయాలని ఎప్పుడైతే తహతహ ఉంటుందో ఆ సెక్స్లో పరుగుడు టెస్టోస్టిరోన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగిపోతుంది. టెస్టోస్టిరోన్ హార్మోన్ ఉత్పత్తి పెరగడం వల్ల కూడా శీఘ్రస్ఖలనం సమస్య వస్తుంది. అంటే శీఘ్రస్ఖలనం అనేది సింపుల్గా అనుకుంటాం, కానీ వెనకాతల ఎంత మెకానిజం ఉందో చూడండి. బ్రెయిన్లో సెరోటోనిన్, ఇక్కడ టెస్టోస్టిరోన్ పెరిగిపోవడం ఆరగుంటున్నారు. అలా కాకుండా కొంతమంది మాత్రం జెనెటిక్ పుట్టుకతోనే కొంతమందికి డిఫెక్ట్ ఉంటుంది, జన్యుపరంగానే డిఫెక్ట్ ఉంటుంది శీఘ్రస్ఖలనం అవడానికి. ఇంకొందికి కొంతమందికి ఇక మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఆ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు కూడా వీర్యం త్వరగా పడిపోతుంటుంది. వాళ్ళు అసలు అంగం గట్టిపడమే కష్టపడినకి కష్టపడిన గట్టిపడింది చాలా ఇదేనే అనుకుంటాడు, అంతే వీర్యం పడిపోతుంది. అసలు గట్టిపడింది కానీ చాలా కారణాలు ఉంటాయి. వాస్కులర్ కాజ్, న్యూరలాజికల్, సైకలాజికల్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ కూడా త్వరగా పడిపోతుంది. అలాగే కొంత ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్లో కూడా త్వరగా వీర్యం పడిపోతుంది. ఈ రంగు ఇంతే అంచే ఇలా ఉంటే ఇన్ని కారణాలు ఉన్నాయి. అంచేత మనం శీఘ్రస్ఖలనం అనేటికల్లా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చికిత్స చేయాలి. మరి ఏమిటి ట్రీట్మెంటు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ కారణాలు దృష్టిలో పెట్టుకుని వాటికి మనం ఏం చేయగలం చూడాలి. పై ఇన్ని కారణాలు చెప్పుకున్నాం, ఇంతవరకు మనం ఇన్ని కారణాలు చెప్పుకున్నాం కదా, దాని ట్రీట్మెంట్ చేస్తూ ఇక చివరికి ఈ యాంగ్జైటీ దానికోసం స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. స్టాప్ అండ్ స్టార్ట్, అలాగే స్క్వీజ్ టెక్నిక్ అంటాం. ఆ రెండు కూడా మనం ప్రాక్టీస్ చేస్తే మనసుకి అభ్యాసం అవుతుంది. అది స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ఒకటి, స్క్వీజ్ టెక్నిక్ ఉపయోగపడుతుంది అరంగేయం. ఇంకోటి చివరికి ఇవన్నీ చేసినా కొంతమందికి ఎన్ని చేసినా రాదండి. అప్పుడు సైకోథెరపీ కావాల్సి ఉంటుంది.
సిబిటి టెక్నిక్ కావాలి. సైకోథెరపీలో సిబిటి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం. దీంట్లో మనలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అంటే యాంగ్జైటీ, టెన్షను, స్ట్రెస్సు, ఇవన్నీ ఆందోళన, కంగారు, గాబరా ఇవన్నీ ఉంటాయి కదా, తెలియకుండా ఉంటాయి. ఇవన్నీ వీటన్నిటిని ఓవర్కమ్ అవ్వడం కోసం అని కాగ్నిటివ్ బిహేవియర్ ఏం చేస్తుంటే మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ ఫీలింగ్స్ని అది దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనలో యాంగ్జైటీని తీసిపరిచి ఓ పాజిటివ్ థింకింగ్ పెడుతుందో శీఘ్రస్ఖలనం సమస్య తీరిపోతుంది. అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది సైకోథెరపీలో ఉంటుంది. అది కూడా చాలా వరకు తోడ్పడుతుంది అది చేసని. ఇంకా ఇది కాకపోతే ఇంక మన మందులు ఉన్నాయండి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, డాపాక్సిన్ అని చెప్పుకున్నాం. డాపాక్సిన్ టాబ్లెట్స్ ఇది స్పెసిఫిక్ ఫర్ ప్రిమిచ్యూర్ ఇజాకులేషన్ అని చెప్తారు దాన్ని. ఇంతే కాకుండా పారాక్సిన్ అని, సెరటిన్ అని ఇవన్నీ ఉన్న వాటిని అవన్నీ కూడా వాడుకోవచ్చు. కానీ డాపాక్సిన్ టాబ్లెట్స్ మన స్పెసిఫిక్ ఆ సెక్సువల్ పాల్గొనడానికి 2-3 గంటల ముందుగా ఒక బెల్ వేసుకుంటే 30 mg కానీ 60 mg కానీ వేసుకుంటే ఈ లేకుండా కొంతకాలం రెగ్యులర్గా కూడా వేసుకుంటే ఇన్ని రకాల కారణాలు చేస్తాయి. అంచేత ఎందుకు శీఘ్రస్ఖలనం అవుతుంది, దాని నివారణ ఏంటంటే ఆ ట్రీట్మెంట్ చేసాం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉన్నదుండి చెప్పుకొని, అక్కడ మన మనసులో కంగారు ఉంది, నాకు గాబరా ఉంది, భయం ఉంది, జంక్ ఉంది, ఇన్ని రకాలు ఉన్నాయని చెప్పుకుని దానిలో ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ చెప్పుకుంటే డాక్టర్గా దాని ప్రకారంగా చికిత్స చేస్తారు. అంచేత శీఘ్రస్ఖలనం చికిత్స అంటే ఏదో సింపుల్గా బెల్లేస్తే తగ్గిపోతుంది అనుకోవద్దు. లేకపోతే కొంతమందికి చాలా నెలలు ఉంటుంది, సంవత్సరాల తరబడి ఉంటుంది, అది ఉంటూనే ఉంటుంది కొంతమందికి. ఈ శీఘ్రస్ఖలన సమస్య వల్ల భార్యాభర్తల మధ్య కూడా రకరకాల రిలేషన్ ప్రాబ్లమ్స్, గొడవలు వస్తాయి. అంతే రాకుండా దాని తగిన చికిత్స చాలా వరకు మన శీఘ్రస్ఖలన సమస్యని అధిగమించవచ్చు. అదే డాక్టర్కి వెళ్ళి ఉన్నదని చెప్తే సరిపోతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.